చుట్టూ రాళ్ళు, ఈ రాళ్ళ మధ్యలో ఈ గుండం అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఈ బండ చీలిపోవడం కానంటే ఒక శాపం వల్ల సర్పం మధ్యలోనికి వెళ్ళిపోయి అటు ఇటు 2 బండలు విడిగైపోయినాయి. అందుకే పాము బండ అని పేరు. పురాణాల ప్రకారం నిజంగానే ఇక్కడ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. హలో ట్రావెలర్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మరొక కొత్త ట్రావెల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వికారాబాద్ జిల్లా కులక్చెర్ల మండలం బండవేల్కిచెర్ల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయానికి అయితే ఈరోజు రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ ఆలయానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఈ ఆలయ చరిత్ర, ఈ ఆలయానికి ఏ విధంగా రీచ్ కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏంటి, ఇలా అన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఈ వీడియో అయితే చాలా అమేజింగ్గా ఉండబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. అందమైన అడవిలో పచ్చని కొండల మధ్యలో బండపైన వెలిసినటువంటి ఆలయమే పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. పురాణాల ప్రకారం ఈ ఆలయం ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. శ్రీరాముడు స్వయాన ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడని భక్తులు నమ్ముతారు. ఒక పెద్ద బండరాయి పైన ఏర్పడిన ఈ ఆలయం చూడడానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంత ప్రత్యేకత కలిగిన పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానం గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం రండి. ముందుగా మనం ఇప్పుడు ఈ ఆలయానికి ఏ విధంగా రీచ్ కావాలో చూద్దాం. ఈ ఆలయం సుమారుగా హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్, పరిగి నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వికారాబాద్ నుంచి సుమారుగా 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలంలోని బండవేల్కిచెర్ల గ్రామానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి బస్సులు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. బస్సులో మీరు ఈజీగా ఈ టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు. హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్కి డైరెక్ట్గా బస్సులు ఉండవు. మీరు ముందుగా పరిగి బస్ స్టేషన్కి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మీరు కులకచెర్లకు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో టెంపుల్కి డైరెక్ట్గా రీచ్ అయిపోవచ్చు. పరిగి నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే బస్సులో మీరు కులకచెర్లకు 1 అవర్లో రీచ్ అయిపోవచ్చు. బస్ టికెట్ ఛార్జ్ 30 రూపీస్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు టెంపుల్కి 20 మినిట్స్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్తో అలా వీకెండ్లో బడ్జెట్లో కంప్లీట్ చేద్దామని అనుకునే వాళ్ళకి బస్సులు అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. కాబట్టి బస్సులను చూస్ చేసుకోండి. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు ఓన్ వెహికల్లో వస్తే సేఫ్టీగా ఉంటుంది. మీరు చూస్తున్నదే కులకచెర్ల బస్ స్టేషన్. ఇక్కడ నుంచి మనకు టెంపుల్ 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ బస్ స్టేషన్లో దిగి ముందుకు వెళ్తే మనకు పాంబండ టెంపుల్కి వెళ్ళడానికి ఆటోలు దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నదే కులకచెర్ల మండల కేంద్రం. ఇక్కడ నుంచి ఈ కమాండ్లో నుంచి వెళ్తే మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఈ ముందు కనిపిస్తున్న ప్లేస్లోనే మనకు ఆటోలు దొరుకుతాయి. వెళ్దాం పదండి. ఫ్రెండ్స్తో వస్తే మీరు సరదాగా ఇక్కడ ఆటోల్లో వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీతో వస్తే, పిల్లలతో కూడా వస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి ఓన్ వెహికల్ తప్పకుండా తీసుకురండి. ఆటోలో వెళ్ళాలనుకుంటే ఇక్కడ 1/2 అవర్ అలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా జీప్స్ కూడా ఉంటాయి, కానీ ఫుల్ అయిన తర్వాతనే తీసుకెళ్తారు. కాబట్టి టైం వేస్ట్ కాకుండా మీరు ఓన్ వెహికల్ తీసుకురావచ్చు. ఈ రూట్లో స్ట్రైట్గా 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనం టెంపుల్ మెయిన్ ఎంట్రీకి రీచ్ అవుతాము. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో మనం కొండపైకి వెళ్తే పాంబండ టెంపుల్ వస్తుంది. ఇరవై నిమిషాల జర్నీ తర్వాత మీరు ఈ ప్లేస్కి చేరుకుంటారు. ఇక్కడ నుంచే మనం టెంపుల్ పైకి వెహికల్స్ రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. మనం వచ్చిన దారి ఇదే. ఇక్కడ నుంచి ఈ రూట్లో స్ట్రైట్గా వెళ్తే మనకు ఈ టెంపుల్ ఉన్న గ్రామమైనటువంటి బండవేల్కిచెర్ల వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో ఈ పాంబండ టెంపుల్ పైకి వెళ్ళడానికి వెహికల్స్ కోసం రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూట్లో మనకు వెహికల్స్తో ఈజీగా మనం టెంపుల్ పైకి వెళ్ళొచ్చు. కాలినడకన వెళ్ళే వారికి ఈ ప్రవేశద్వారం నుంచి స్ట్రైట్గా ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే స్టెప్స్ అయితే ఉన్నాయి. అక్కడ నుంచి ఆలయంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేనైతే ఆ స్టెప్స్ పైనుంచి ఆలయం లోపలికి వెళ్ళి టోటల్గా అక్కడ ఏముందో మొత్తం కవర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూట్లో మనకైతే టెంపుల్ పైకి వెళ్ళడానికి మెట్ల దారి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం సింపుల్గా
100 మీటర్స్ 200 మీటర్స్ ఆ విధంగా ఉంది. ఈజీగా మనం మెట్లపై నుంచి అయితే నడుచుకుంటూ టెంపుల్లోకి వెళ్ళొచ్చు. మెట్లయితే ఒక 200 స్టెప్స్ లాగా ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు, తొందరగా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రావడానికి ట్రై చేయండి. టైమింగ్స్ అనేది ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను. మధ్యాహ్నం టైంలో రావద్దు, కొంచెం అంత బాగాలేదన్నట్టు. ఇదే స్టెప్స్ నుంచి వచ్చే దారి అన్నట్టు, మెట్ల దారి. ఇక్కడ నుంచి మనం టెంపుల్ పైకి రీచ్ అయిపోతాము. ఒకవేళ మీరు వెహికల్లో వస్తే ఇక్కడ స్ట్రైట్గా ఈ కనిపిస్తుంది కదా, ఈ రూట్లో నుంచి మీరు డైరెక్ట్గా వెహికల్లో ఇక్కడి వరకు రావచ్చు. చూస్తున్నారు కదా చుట్టూ ఇదంతా పెద్ద బండ. ఈ బండ పైననే ఈ ఆలయం ఉంటుంది. చూడండి, ఇంచుమించు ఇది ఒక 1 కిలోమీటర్ ఆ విధంగా అంత పెద్దగా ఉంటుందని అంటారు. చూడండి, ఈ వెనకాల అక్కడ మనకు టెంపుల్ అయితే ఉంటుంది. పాము ఆకారంలో ఉన్న ఈ బండ కారణంగానే ఈ ప్రదేశానికి, ఈ టెంపుల్కి పాంబండ అనే పేరు వచ్చింది. పచ్చని అడవుల మధ్యలో ఉండడం వల్ల నిత్యం కొన్ని వేల సంఖ్యలో భక్తులు దర్శిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ ఆలయంలో శివరాత్రి తర్వాత ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలలో భాగంగా ఈ రథాన్ని ఊరేగిస్తారు. ఈ ఆలయంలోకి వెళ్ళగానే ముందుగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ గుండం మనకు దర్శనమిస్తుంది. ఈ గుండానికి పురాణాల ప్రకారం ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పొచ్చు. స్వయాన శ్రీరాముడు ఆయన బాణాన్ని సంధించి ఈ గుండాన్ని ఏర్పరిచాడని భక్తులందరూ విశ్వసిస్తారు. ఈ కఠినమైనటువంటి ఈ బండ పైన ఈ గుండంలో నీళ్లు సంవత్సరం పొడవునా ప్రతిరోజు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా ఇదే విధంగా పుష్కలమైన నీరు ఈ గుండంలో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చుట్టూ ఈ అట్మాస్ఫియర్ అయితే మామూలుగా లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టెంపుల్ మాత్రం. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. ఈ గుండంలో స్నానం చేస్తే రోగాలన్నీ తొలగిపోతాయని భక్తులందరూ నమ్ముతారు. తప్పకుండా ఈ గుండంలో మీరు పుణ్య స్నానాన్ని ఆచరించి దర్శనానికి వెళ్ళండి. ప్రధానమైన రామలింగేశ్వరుడిని దర్శించుకోవడం కంటే ముందు ఈ గుండం పక్కన మనకు హనుమంతుడు ఉంటాడు. ఈ ఆంజనేయ స్వామి దర్శనం కూడా తప్పకుండా చేసుకోండి. ఇక్కడ హనుమాన్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రధానమైన గర్భగుడిలోకి వెళ్ళి రామలింగేశ్వరుడిని దర్శించుకోండి. ఇక్కడ శివుడి వాహనమైనటువంటి నంది వాహనాన్ని మనం చూడొచ్చు. ఈ గుండానికి దగ్గరలో భక్తుల యొక్క సౌకర్యార్థం వసతి సౌకర్యం కూడా ఇక్కడ ఉంటుంది. శివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు అలాగే జాతర టైంలో భక్తులందరూ ఇక్కడ ఉచితంగా బస చేసుకోవచ్చు. మీరు కూడా రాత్రి సమయంలో ఇక్కడ ఉండాలనుకుంటే తప్పకుండా ఈ వసతి సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భగుడికి వెళ్ళడానికి ఈ విధంగా మనకు మార్గం ఉంటుంది. ఇక్కడి నుంచి బండ పైన ముందుకు వెళ్తే మనకు ప్రధానమైన రామలింగేశ్వరుడి దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఎటు చూసినా కూడా దట్టమైన ఈ అరణ్యంలో ఈ బండరాతి కనిపిస్తుంది. ఇలాంటి బండపైన ఏర్పడిన ఈ గుండం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన గర్భగుడిలో రామలింగేశ్వరుడిగా పిలువబడే మహాశివుడు కొలువుదీరాడు. ఇప్పుడు ఆయన దర్శనం చేసుకుందాం రండి. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు బ్రాహ్మణ హత్య పాపాన్ని తొలగించుకోవడానికి ఆయన కోటి లింగాలను ప్రతిష్ఠించాలని పూనుకున్నాడు. అందులో భాగంగా ప్రతిష్ఠించిన కోటి లింగాలలో ఈ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని లింగం కూడా ఒకటని చెప్తారు. స్వయాన శ్రీరాముడు ఆయన చేతులతో ప్రతిష్ఠించడం వలన ఈ మహాలింగాన్ని రామలింగేశ్వరుడుగా పిలుస్తారు. ఈ పాంబండ రామలింగేశ్వరుడిని దర్శించుకుంటే రామేశ్వరంలోని రామలింగేశ్వరుడిని దర్శించుకున్నంత పుణ్యం దొరుకుతుందని భక్తులందరూ నమ్ముతారు. కాబట్టి వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో ఈ ప్రాంతాన్ని శ్రీరాముడు సందర్శించాడని భక్తులు నమ్ముతారు. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య పాపాన్ని తొలగించుకోవాలని ఆయనకు మునులు సూచిస్తారు. ఆ సమయంలో ఆ పాపాన్ని తొలగించుకోవడానికి సుమారుగా కోటి లింగాలను ప్రతిష్ఠించాలని కోరుతారు. అప్పుడు ఆయన కోటి లింగాలను ప్రతిష్ఠించడంలో భాగంగా ఈ పాంబండ ప్రాంతంలో కూడా ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడని అంటారు. అందుకోసమే ఇక్కడి శివయ్యను పాంబండ రామలింగేశ్వరుడిగా పిలుస్తారు. పాంబండను దర్శించుకున్న భక్తులందరూ రామేశ్వరాన్ని దర్శించుకున్నంత పవిత్రంగా భావిస్తారు.
గర్భగుడిలోని రామలింగేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత ఈ మార్గం గుండా బయటికి వస్తారు. అక్కడి నుండి ముందుకు వస్తే ప్రధాన ఆలయానికి ఎదురుగా నవగ్రహాల ఆలయం కూడా ఉంటుంది. తప్పకుండా ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. పాంబండ అంటేది పాము ఆకారం ఉంది. ఈ గుట్ట త్రేతాయుగమ అరణ్యవాసం రాములవారు అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఈ స్వామివారి స్థాపన చేసిండు. అందుకే రామలింగేశ్వర స్వామి అని పేరు. ఇది పాంబండ అంటే పాము ఆకారం ఉంది గుట్ట, పడగ పైన లింగం అంటే పాంబండ అని పేరు. రాములవారు స్థాపన చేసిన కనుక రామల స్వామి అని పిలుస్తారు. మరి త్రేతాయుగమ అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఆ స్వామి ఇక్కడ రావణ సంహారం జరిగింది కాబట్టి ఆ జరిగిన తర్వాత ఈ పాపం ఎట్లు అయితే కోటి లింగా స్థాపన చేస్తే పోతానని చెప్పిండు ఆ పూర్వులు. అయితే ఈ గుడికి నా ఇప్పటి కాదు, త్రేతాయుగంలో రాములవారి స్థాపన చేసిన గుడి, అందుకే రామస్వామి అంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరంలో 2 సార్లు ఉత్సవాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో ఉత్సవాలు అవుతాయి. మళ్ళీ పాల్గొన మాసం పంచమి నుంచి ఉగాది అమావాస్య వరకు కూడా 11 రోజులు కార్యక్రమం జరుగుతాయి. ఇక్కడ ఊరేగింపు స్వామివారు అర్చకుల ఇంటి నుంచి గుట్టపైకి వస్తాడు. ఇక్కడ 11 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ మరి ప్రత్యేకత అంటే ఈ స్వామివారి రాములవారి కోనేరు ఎందుకు చేసి అంటే స్వామివారికి పూజకు నీళ్ళు లేవు కాబట్టి బాణం విసిరిండు. అట్టి బాణం వెళ్ళి కోనేరు, ఆ నీళ్ళు పూజకు వాడుకుంటారు. మరి ఇక్కడ జనాలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇక్కడ స్నానాలు చేసి ఆ కోనేటి నీళ్లు ఇండ్లలో చల్లుకోవడం, పొలాల్లో చదువుకోవడం, వాళ్ళకి ఏమైనా గ్రహదోషం ఉన్నా ఏది ఉన్నా పోతాన్ని వెనకటి ఆచారం నుంచి అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది. అయితే ఇంకోటి ఇక్కడికి ప్రతి పౌర్ణానికి ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతుంటుంది, రుద్రహోమము మరి ఇతర కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. పల్లకి సేవ అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ఇప్పుడే కాదు, ఈ పాంబండ అంటే సిద్ధిరామ పని. ఇక్కడ ఆ స్వామి ఇక్కడ సేవ చేసుకుంటా ఆ స్వామి సజీవంగా సమాధి అయిపోయిండు. అతని పేరు సిద్ధిరామప్ప. అతని చాలా పవిత్రమైన టెంపుల్. ఇక్కడ ఆ స్వామివారికి కూడా అగ్నిగుండాలు కార్యక్రమం జరుపుతాము. పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇక్కడ జనాలు వస్తారు అనేక. ఇంకోటి ఈ బండ చీలిపోయింది. ఈ బండ ఎట్లా చీలిపోయిందంటే అక్కడ ఈ బండ చీలిపోవడం కాదంటే ఒక శాపం వల్ల సర్పం మధ్యలోనికి వెళ్ళిపోయి అటు ఇటు 2 బండలు విడిగైపోయినాయి. అందుకే పాంబండ అని పేరు. పురాణాల ప్రకారం నిజంగానే ఇక్కడ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. లంకలో రావణ సంహారం జరిగిన తర్వాత బ్రాహ్మణ హత్య పాపాన్ని తొలగించుకోవాలని శ్రీరామునికి మునులు ఋషులు సూచించడం జరిగింది. వాళ్ళ సూచన మేరకు కోటి లింగాలను అయితే శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. అందులో భాగంగానే ఈ పాంబండ శివాలయంలో కూడా స్వయాన శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడే మనకు ఈ విధంగా పుష్కరిణి అయితే కనిపిస్తుంది. సుమారుగా 1 కిలోమీటర్ పొడవు ఉన్నటువంటి ఈ బండ పైన ఈ ఆలయం అయితే ఉండడం జరిగింది. ఈ ఆలయంలోని ఈ గుండం ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఎక్కడైనా సరే ఈ పుష్కరిణులు, కొలనులు, గుండాలు ఏవైతే ఉన్నాయో అవి అడవిలో చెట్ల మధ్యలో సహజ సిద్ధంగా అందంగా కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం చూడవచ్చు, చుట్టూ ఈ బండ మధ్యలో ఈ గుండం అయితే కనిపిస్తుంది. ఈ గుండాన్ని స్వయాన శ్రీరాముడే తన బాణంతో సంధించి ఇక్కడ ఈ గుండాన్ని సృష్టించాడని చెప్పి అందరూ అంటారు. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆ శివలింగాన్ని అభిషేకం చేయడానికి నీరు అవసరమైనప్పుడు శ్రీరాముడు ఇక్కడ ఉన్నటువంటి ఈ గుండాన్ని సృష్టించి ఈ నీటితో శివలింగానికి అభిషేకం చేశాడని చెప్పి మనకు ఇక్కడ భక్తులందరూ నమ్ముతారు. ఇక్కడ చూసుకోవచ్చు, సంవత్సరం పొడవునా కూడా ఇక్కడ నీళ్ళైతే ఈ గుండంలో పుష్కలంగా ఈ విధంగా మనకు ఎప్పుడూ కనిపిస్తాయి. శ్రీరాముడి బాణం వలన ఏర్పడడంతో ఈ గుండం బాణం ఆకారంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆలయం యొక్క పైనుంచి మనకు ఈ వ్యూ తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించాలని చెప్తాను. స్పష్టమైన బాణం ఆకారంలోని గుండాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయంలో మనకు అద్దె గదులు కూడా దొరుకుతాయి. ఎవరైనా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బస కోసం తీసుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిద్ధిరామప్ప అనే ఒక భక్తుడు ఈ ప్రాంతంలోని ఈ ఆలయాన్ని దర్శించి మహాశివయ్యకు పూజలు చేసి ఆయన ఇక్కడే సజీవ సమాధి కావడం జరిగింది.
ఆయన సమాధిని మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన సజీవ సమాధి కావడంతో ఆయనకు గౌరవంగా ఇక్కడ ఆయన ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. తప్పకుండా మీరు ఈ ఆలయాన్ని కూడా దర్శించండి. ఉత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బంది కాకుండా వచ్చే పోలీస్ సిబ్బందికి ఇక్కడ వసతి కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయానికి పక్కన మనకు శ్రీరామాలయం కూడా ఉంటుంది. గర్భగుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన శ్రీరామునికి ఇక్కడ ఆలయాన్ని కట్టారు. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులను అలాగే హనుమంతుడిని కూడా దర్శించుకోవచ్చు. తప్పకుండా ఈ రామాలయాన్ని కూడా దర్శించుకోండి. మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. రామలింగేశ్వర ఆలయం, శ్రీరామాలయం, సిద్ధిరామప్ప ఆలయంని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనం దర్శించుకోవాల్సిన మరొక ప్రధానమైన ఆలయం కూడా ఉంది. గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వెనక వైపుకు వెళ్తే మనం ఈ ఆలయాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయమే దుర్గాదేవి అమ్మవారి ఆలయం. తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి. ఈ ఆలయానికి సమీపంలో మనకు పుట్టులింగం కూడా ఉంటుంది. దీంతో మనకు పాంబండ రామలింగేశ్వర ఆలయ దర్శనం పూర్తవుతుంది. ఆలయ దర్శనం పూర్తయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు ఈ అద్భుతమైన ప్రకృతి అందాలను చూడొచ్చు. ఈ ఆలయంలోని అద్భుతమైన ఈ కొండ పాము ఆకారం కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఈవినింగ్ టైంలో కనీసం 20 నిమిషాల టైం స్పెండ్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తం దర్శనం పూర్తయిపోయిన తర్వాత ఈ మార్గం గుండా మీరు టెంపుల్ బయటికి వస్తే ఈ ప్లేస్కి రీచ్ అయిపోతారు. చూశారు కదా, ఇది పాంబండ టెంపుల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.